Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. అరకు నుంచి 10 కిలోమీటర్ల దూరం వచ్చేస్తే పెదలబుడు గ్రామంలో ఉన్నటువంటి ఈ గిరి గ్రామ దర్శిని చూస్తున్నారుగా. ఇక్కడికి వచ్చిన తర్వాత జనరల్గా ఏజెన్సీస్కి వెళ్ళినప్పుడు మనకి బాగా అరకు, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇలాంటి ఏరియాస్కి ఏజెన్సీస్కి వెళ్ళినప్పుడు అక్కడున్న అందాలు చూసి ఆస్వాదించాలి అనిపిస్తుంది. అంతేకాదు గిరిజనులని పలకరించి వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తుంది. మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళు మాత్రం మనతో అంత బేగం మింగిల్ అవ్వలేరు. ఎందుకంటే అక్కడ భాష ఒకటి ప్రాబ్లం అవుతోంది. ఇప్పుడంటే వాళ్ళు తెలుగు భాష కూడా నేర్చుకుంటున్నారు, కానీ వాళ్ళు కోందు భాష కానీ ఒడియా మాట్లాడినప్పుడు మనం అంత బేగా అర్థం చేసుకోలేం. అయితే గిరిజనుల యొక్క కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, వాళ్ళు మొదటి నుంచి సాంప్రదాయంగా ధరించేటటువంటి ఆర్నమెంట్స్ కావచ్చు, ఆ కట్టు బొట్టు ఆ తీరు ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడైతే మెకానికల్ లైఫే నడుస్తోంది, కానీ వీళ్ళు మాత్రం ఇప్పటికీ కష్టపడే పని చేస్తూ ఉంటారు. ప్రతిదీ ఎట్లాంటి ఎక్విప్మెంట్ వైపు వెళ్లకుండా న్యాచురల్ పద్ధతిలోనే నడుస్తూ ఉంటారు. కాబట్టి సో గిరిజనుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవడంతో పాటు ఓన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీ గిరి గ్రామ దర్శిని. సో లోపలికి వెళ్దాం, మనం కూడా మేక్ ఓవర్ అవుదాం. ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖులు కూడా గిరిజనుల డ్రెస్సింగ్లో గిరిజనుల సాంప్రదాయంగా పెళ్లిళ్ళు చేసుకోవడానికి వస్తారు తెలుసా. సో దానికన్నా ముందు వాళ్ళు ఏమవ్వాలి అంటే మేక్ ఓవర్ అవ్వాలి. సో ట్రైబ్స్లో ఆ కల్చర్ కానీ ఆ మేక్ ఓవర్ ఎలా ఉంటుందో ఇక్కడ చాలా క్లియర్గా చూపిస్తాను, రండి. వెల్కమ్ చెప్తున్నారా? థ్యాంక్ యూ. ఏంటిది బియ్యము పసుపునా? ఓకే. సో వాళ్ళ సాంప్రదాయంలో వెల్కమ్ చెప్పడం, మనం ఎలా అయితే ఇంటికి ముత్తైదువులు ఎవరైనా వచ్చినప్పుడు కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళకి వెల్కమ్ చెప్తాము, వాళ్ళని గౌరవంగా సాదరంగా ఆహ్వానిస్తాము. సో వీళ్ళు కూడా వాళ్ళ కల్చర్లోనికి మనల్ని తీసుకెళ్తున్నారు కాబట్టి ముందుగా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బొట్టు బియ్యం పసుపు కలిపినటువంటి ఒక రకంగా అక్షింతలు కదా. ఎస్. సో ఇలా వెల్కమ్ తీసుకున్నాం కాబట్టి లోపలికి వెళ్దాం, రండి. హాయ్, బాగున్నారా? ఓకే, మరి మీరు ఎలా అడుగుతారు మమ్మల్ని బాగున్నారా అని, తెలుగులో కాకుండా మీ భాషలో? మేడం మేడం. ఓకే, బాగున్నాను. ఓకే, మేము బాగున్నాము అని మీరు ఎలా చెప్తారు మాకు? బాగున్నారా మీరు అందరూ? మేడం. సూపర్ సూపర్ కదా. సో ఇక్కడ నుంచి మొదలవుతుంది అనమాట వెల్కమ్. చెప్పిన దగ్గర నుంచి వాళ్ళ భాష ఏంటి మనం ప్రతిదీ అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మేక్ ఓవర్ చేయడమే కాదు, మనల్ని మాటల్లో పెట్టి అన్నీ అడుగుతారు. ఎక్కడి నుంచి వచ్చారు మేడం, ఏం చేస్తుంటారు మేడం అని అంటూనే మీరు తయారు చేస్తూ ఉంటారు కదా. ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? 15 మంది మేడం. ఓకే, మగవాళ్ళతోని. అవును మేడం. ఆడవాళ్ళు 12, మగవాళ్ళతోని 3. ఇదిగో ఇక్కడ వీళ్ళని అడిగినప్పుడు తెలుగులో బాగా మాట్లాడే టీం లీడర్ ఈవిడే అని చెప్పారు. అందుకే ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది అంటే ఎలాంటి థ్రిల్ ఫీల్ అవుతాం మేము, ఏం తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, ఏమేమి మేము చూడొచ్చు? ఇక్కడ వస్తే ముందుగా మేము లైవ్ కిచెన్ చూపిస్తాము. ఆ లైవ్ కిచెన్ దగ్గర వంట చేసినట్టు ఫోటోలు దిగచ్చు. వచ్చిన వాళ్ళకి రాగి పెట్టు లాంటివి చేసిస్తున్నాం. దాంతోపాటు సుగంధి టీ. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత పూజ గది అక్కడ మా సాంప్రదాయంగా మేము అవి చేస్తాము. దాని తర్వాత పైకి దంచేవి, చెరిగేవి, తిరిగి ఇలాంటివి ఉన్నాయి. మళ్ళీ దాంతోపాటు అడ్డాకులు కుట్టేవి అలాంటివి ఉంటాయి. ఓకే. సో ఒకవైపు లైవ్ మ్యూజిక్ కూడా మీ సాంప్రదాయ పాటలు అలా ప్లే అవుతూ ఎవరైనా సిటీ కల్చర్ లో కాకుండా మీ దాంట్లో తీసుకొచ్చేస్తారు. ఎంత టైం ఉంచుతారు? మేము రెడీ చేయడానికి అయితే 5 minutes ఇది అవుతుంది. వాళ్ళతో పాటు చాలా టైం పడుతుందిలేండి వాళ్ళకి తిప్పడానికి. కాదు, ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి కదా, కొంతమంది వచ్చి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు కదా. చేసుకుంటున్నాను చాలా మంది. అది చాలా బాగుంటుందంట. బాగుంటుంది. మా సాంప్రదాయంగా మేము ఎలాగైతే చేసుకుంటామో అలాగే వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా బాగా చేస్తాము. చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు కూడా అప్డేట్ అయ్యారు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అప్పుడు ఒక అపోహ నడిచేది, అంటే మీ గిరిజనుల్లో అబ్బాయి ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకుండానే తీసుకొచ్చేసి అలా ఫ్యామిలీ అని అనిపించుకునేవారంట. అది నిజమేనా? చెప్పండి, పాతది సిస్టమ్ ఇదంతా.
అలా కూడా ఇది అవుతుంది. కాకపోతే ఇంటికి ఇలా తీసుకెళ్ళి ఒప్పించి కొంతమంది మా సాంప్రదాయంగా చేసుకుంటామంటే అందరికి పిలిచి అలా చేసుకుంటున్నారు. సో అంటే ముందు పెద్దవాళ్ళు మాటలు అలా కాకపోయినా ముందు అబ్బాయి ఇష్టపడితే గనుక అమ్మాయిని ఈ అమ్మాయి నా అమ్మాయి అనిపించుకుంటానంటే ఇంకా అలా ఓకే అయిపోతుంది. ఓకే అవుతుంది. అంటే అబ్బాయి వెళ్ళి ఇంటి వాళ్ళకి చెప్తే అలా పెద్దవాళ్ళు అందరూ ఊరు వాళ్ళందరికి మాట్లాడతారు కలిసి. ఓకే. దాని తర్వాత డేట్ ఇచ్చేసి ఇలా పెళ్లి చేస్తారు. ఇంకా ఒప్పుకోపోవడం అలా ఏమి అలాంటిది పెద్దవాళ్ళు ఇంకా అబ్బాయి డిసైడ్ అయితే ఆ పాపని ఒప్పించాల్సిందే. అవును. మీరు మరి అప్పుడు మీకు అబ్బాయి అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదు. ఇదంతా మీ కల్చర్ చెప్పాలి మరి, మేము తెలుసుకుంటున్నాం కదా. అలాంటిదేం లేదు. పెద్దలు ఒప్పించేస్తారు కాబట్టి కాంప్రమైజ్ అయిపోతారు అనమాట. ఓకే ఓకే, మీ నవ్వులో బోల్డ్ వెతుక్కుంటున్నాం మేము సమాధానాల్లో. రైట్, ఇప్పుడు మేక్ ఓవర్ అవుదాం. అయిన తర్వాత లైవ్ కిచెన్ కానీ ఇక్కడ ఏంటంటే ఈ గిరిజనులు పండించే పంటలు ఏవైతే సెరగడం చాటతో చెరిగేవి కానీ అట్లా రుబ్రాయితో రుబ్బించేవి, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ చాలా జరుగుతాయి. అవన్నీ కూడా చూద్దాం రండి. సో ట్రైబ్ లాగా మేక్ ఓవర్ చేయడానికి అన్నీ రెడీ చేసేసారు. అంటే ఇప్పుడు గిరిజన మహిళ ఎలా ఉంటుంది, వాళ్ళ కల్చర్లో ఆ కట్టు బొట్టు వాళ్ళు ధరించే ఆభరణాలు అవన్నీ ఎలా ఉంటాయో ఒక్కసారి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఒక్కసారి చూడండి, వెరీ కలర్ఫుల్గా శారీస్ రెడీగా ఉన్నాయి. తర్వాత పువ్వులు, ఆ రెండే తెలుసు, మిగతా వాళ్ళని అడిగేద్దాం. ఇవేంటి ఇవి కాయిన్స్తో డబ్బులతో దండలా? దండలండి. ముందు మా వాళ్ళు అవి కాసుల పేరు ఉంటది కదా, ఒకటి తీసి పైకి పట్టుకోండి. ఇవి ఇలా మెడకి కట్టుకోవాలన్నమాట అవునా? అండి. ఓకే. దీనిపైన ఏమో ఈ తీగ అనేది ఉంటది మేము. ఓకే. ఇదిగా ఈ తీగ వేసుకోవాలి మేము. మెడకి పెట్టుకుంటా. అవునవును మేము. ఒకసారి చూపించరా, నెక్లెస్ లెక్క. ఇది ఇలా ఇలా అది వస్తుంది. అక్కడ అవును. ఓకే. మీకు పెళ్లి కూతురు చేసినప్పుడు ఇవేనా మీరు రెడీ అయ్యింది? అప్పుడు అప్పట్లో అప్పట్లో. ఇవే. ఎన్నేళ్ల క్రితం? అంటే మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల క్రితం మీ ఇవి వాడేవారు? ఇప్పుడు మీరు కూడా అన్ని ఫ్యాషన్ గా అన్ని అలవాటు అయింది కదా. అదిగో అచ్చమైన తెలుగు మాట్లాడిన. ఇవి ఇవి ఏంటి ఇవి? ఇవి గాజులండి. ఓకే. ఇతడివి గాజులండి. ఇవేమో కడియాలండి. అమ్మో, ఇంత బరువు వేసుకుండే వల్ల లైట్ వెయిట్ గానే ఉన్నాయి. అవునండి. మళ్ళీ ఇందులో డిజైన్స్ చూడండి, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి. అమ్మా బాబాయ్. ఓకే, అవేంటి? ఇవి ముక్కులో పెడతామండి, కమ్మలు అంటామండి. ఇప్పుడు ఇంక ఇవన్నీ పెట్టి రెడీ చేస్తాం. అవునవును. ఓకే. అవును. మీ పెళ్ళప్పుడు వీటితోనే రెడీ అయ్యారు? రెడీ చేస్తారు. ఇప్పుడైతే జనరేషన్ మారింది కదా. నేను అదే అంటున్నా, ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, అన్ని నార్మలే. అందుకే ఇప్పుడు గిరిగ్రామ దర్శిని అంటే ఏంటి, అప్పట్లో మీరు ఎలా ఉండేవారు అనేది మమ్మల్ని ఆ లోకానికి అలా. అప్పట్లో ఇవి రెడీ అయ్యేవాళ్ళు మేము, ఇవి వేసుకొని. ఇప్పట్లో అయితే అన్ని జనరేషన్ మారింది కాబట్టి ఇప్పట్లో మీరు ఎలా ఫెల్ అవుతారంటే మేము కూడా సేమ్ అలానే అవుతాం. అవునవును. అప్పట్లోనే చెప్తున్నాను, మీకు అంటే బాగా మీ అమ్మ వాళ్ళు అప్పట్లో ఇలా రెడీ అయ్యేవాళ్ళు మేము. ఇప్పుడైతే జనరేషన్ మారింది కాబట్టి అందరూ మీలానే రెడీ అవుతారు. గోల్డ్ అనేది లేదు అప్పట్లో, బంగారం అనేది లేదు, మీరు ఇవి రెడీ అయ్యే. అవునవును మేము అన్ని ఇదే. అవును మేము. అవును అంటే అప్పట్లో ఇవి ఎక్కువ వేసుకుంటే వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అన్నట్టు. అవును. కొంచెం ముందుకు రండి. రాజులు, రెడ్డిస్ అలా ఉంటారు కదా మేము, మరి ఊర్లో నాయకులు అలాంటి వాళ్ళు దగ్గర ఇవి అన్ని ఉంటది అనమాట. సో వీటి బట్టి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అన్నది మీరు. అవును. అందుకే ఇవన్నీ మాకు తెలియదు కదా, మిమ్మల్ని క్లియర్గా అడిగితే మా వాళ్ళు కూడా అందరూ తెలుసుకుంటారు. అందుకు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అన్నీ వేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంతమంది ఉన్న ఒక్కొక్కటి రెండో సింపుల్గా రెడీ అవుతారు. అలా మీ కల్చర్లో ఇవి ఎక్కువ వేసుకోవడం వల్ల అట్లాగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మేము, అంతే. ఓకేనా? సో రెడీ చేస్తారా? సో లివ్ లైక్ ఏ ట్రైబ్ అన్నందుకు ఇదిగో మేక్ ఓవర్ అయిపోయింది. నా అంటే సెట్ అయిందా? నాకు సెట్ అయింది మేము, సూపర్ గా సెట్ అయింది. సూపర్ గా సెట్ అయిందంట. బట్ బాగుంది, బాగా అనిపిస్తోంది. బిఫోర్ ఆఫ్టర్ లాగా చాలా చేంజ్ తీసుకొచ్చారు. కొన్ని ఏంటంటే వాళ్ళు పాపం కొంచెం కేర్ తీసుకొని ఆ ఆర్నమెంట్స్ అన్నీ సెట్ అయ్యేలాగా ఆ మనిషికి హైటు వెయిటు ఆ కలర్ అన్నిటి బట్టి పాపం వీళ్ళే చక్కగా ఏది సూట్ అవుతుందో దాన్ని చూస్ చేస్తున్నారు, దాంతో మేక్ ఓవర్ చేస్తున్నారు. ఒకసారి బయటకు వెళ్ళిపోదామా? అలా రెడీ చేసేసిన తర్వాత
పట్టుకోవాలి. ఇది ఎలా పట్టుకోవాలి? ఇలా పట్టేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్? జస్ట్ ఇది ఒక ఫోటో ఫోజ్ అనమాట. ఫోటో దిగేసాం. ఆ తర్వాత ఇంకోటి ఇస్తారు. అయితే లోగో తీసేద్దాం శేఖర్. సో ఇప్పుడు ఇలా తలపైన కొండ పెట్టి ఇదొక ఫోజ్. ఫోటోకి ఫోజ్ ఇవ్వడమే కాదు, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐటీడీఏ ఆధ్వర్యంలో సొసైటీ ద్వారా ఈ మహిళలంతా ఈ గిరిగ్రామ దర్శినిని రన్ చేస్తున్నారు. సో ఎంతమంది వచ్చి వీళ్ళు ఇక్కడ ఇస్తున్నటువంటి ఆ హానర్ కావచ్చు, వీళ్ళు ఇక్కడ ట్రైబ్ మేకోవర్ని ఎక్కువగా రీచ్ అయితే, యాక్సెప్టెన్సీ ఉంటే కనుక మాకు ఇది ఒక ఉపాధిగా మారుతుంది అనేది వీళ్ళ ఆవేదన. ఎందుకు ఆవేదన అంటున్నామంటే ఇంత సెటప్ పెట్టాం మేడం, ఇంతలాగా మేము కూడా మా కల్చర్ని ఎలివేట్ చేసుకోవాలి అనుకుంటున్నాం, కానీ కొంతమంది వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. మేము సొసైటీ ద్వారా రన్ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా ఒక పబ్లిసిటీ ఉండి జనాలందరూ వచ్చి మమ్మల్ని కూడా ఆదరిస్తే, మా కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనేది వీళ్ళ ఇంటెన్షన్. అంతేనా? మరి ఈ గొడుగు కాన్సెప్ట్ ఏంటో ఆల్రెడీ తెలుసు కదా. మరి అంత ఎండలో పనిచేసినప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే సో అప్పట్లో వీళ్ళు ఈ తాటాకులతో తయారు చేసిన ఈ కర్ర గొడుగుని వాడేవాళ్ళు. అందుకోసమే అంటే పొలం పనులకు వెళ్ళినప్పుడు, గరువు తవ్వడానికి వెళ్ళినప్పుడు, ఇట్లాంటి పనులకు వెళ్ళినప్పుడు ఈ గొడుగే ప్రొటెక్షన్. అందుకే ఈ కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. సో నేను ఇంటి నుంచి గొడ్డలు పట్టుకొని వెళ్ళి ఈ కట్టెలన్నీ కొట్టుకొని వచ్చి మోసుకొని మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అడ్డాకులు కొడుతున్నాను. జనరల్గా ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ అవి అయినప్పుడు మళ్ళాగా పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ యూజ్ చేయకుండా చక్కగా అలా కొండకెళ్ళి అడ్డాకులు తెచ్చుకొని వాటిని వాళ్ళకి కావాల్సిన సైజెస్లో ఇలా కుట్టుకుంటారనమాట. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే కాదు, స్కిల్ కూడా. అందుకే వచ్చే వాళ్ళకి కూడా ఇలా మేకోవర్ చేసినాక వీళ్ళు ఏవైతే యాక్టివిటీస్ చేస్తారో అలా రిలాక్స్గా కాలు చాపుకుంటూ ఇలా ఇంటి దగ్గర పని చేసుకుంటారు కదా, అవి మనం కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను ధాన్యం దంచడం అనమాట. సో వాళ్ళు ఎలా అయితే చూస్తారో మనకి చాలా స్ట్రెంగ్త్ కావాలి. అందుకే వాళ్ళు తినేటటువంటి ఈ చిరుధాన్యాలు ఫుడ్ అంతా కూడా మనం చూస్తాం కదా. కొన్ని ఫుడ్ వీళ్ళకి పరిచయమే లేదు యాక్చువల్గా. మనం ఏవేవో కొన్ని చెప్తూ ఉంటాం కదా, అలాంటివి చిరుధాన్యాలు వాళ్ళు పండించుకుంటారు. చక్కగా కందులు, రాగులు, సోడుపిండి వీటితో వాళ్ళు తింటారు కాబట్టి ఇంత తిన్నా వాళ్ళు అంత బలంగా పనిచేయగలుగుతారు. ఎండ వాన ఏ టైం అని లెక్క లేకుండా అటు పిల్లల్ని కుటుంబాలని చూసుకుంటూ కొండలకు వెళ్ళిపోతూ అక్కడ పని చేసుకొని వస్తారు. మగవాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారు. సో ఆ తర్వాత మళ్ళీ పండించిన పంటలు ఇంట్లో వండుకోవాలి అంటే మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది, ఇట్లా దంచుకుంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళకి మేకోవర్ చేసిన తర్వాత ఈ యాక్టివిటీస్ అన్నీ చేయిస్తారు. సో కష్టపడి దంచేసాం కదా, ఇప్పుడు చాటలో వేసి చెరిగేయాలి. అఫ్ కోర్స్ మనకు అంత రాదు, బట్ ట్రై చేయాలి, నేర్చుకోవాలి, నేర్పించే వాళ్ళు ఉన్నారు కాబట్టి. సూపర్. ఇది ఇప్పుడు కొంచెం తీసుకొని ఇలా పోసుకొని ఇలా అయితే స్లిమ్ అయిపోతాం చక్కగా. బాడీ మొత్తం సిస్టమ్ అంతా యాక్టివేట్ అయిపోయి స్లిమ్ అయిపోవచ్చు. నైస్ కదా. ఇది లైట్ వెయిట్గా ఉంది అంటే చెక్కతో ఉంది కదా. సో ఇది పొట్టు కూడా స్పేర్ అయిపోతుంది కాబట్టి ఇది దీన్ని ఇలా, ఇంతకుముందు వాడిన తిరగలు వేరు, ఇది వేరు. ఇదిగో ఇక్కడే గిరిజన సాంప్రదాయ పెళ్ళిళ్ళు జరుగుతాయి. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ పెళ్ళైపోయి కొన్ని సంవత్సరాలు నడిచినా ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైబల్స్ యొక్క కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలు అవన్నీ బాగా తెలుసుకోవడం, అట్రాక్ట్ అవ్వడం, అలాంటి వాళ్ళు మాత్రం మళ్ళీ వీళ్ళతో స్పెషల్గా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుపుకుంటారు. చూసారు కదా, చక్కగా పందిర్లు అన్ని సెటప్ వేసున్నాయి. అంతేనా? సో మనకి పనులు రాకపోయినా కొద్దిగా ఐడియా ఉన్నా చక్కగా వాళ్ళు చెప్పి మరీ చేయిస్తున్నారు. సో అట్లా ఒకవేళ కట్టెలు ఆరిపోయి అనుకోండి, జస్ట్ షో ఊదేయడమే, ఊదేసి పొయ్యి వెలిగిపోతుంది, వంట అయిపోతుంది. ఇది గిరిజనుల పూజా గది. అసలు ఏ దేవుణ్ణి వీళ్ళు కొలుస్తారు అనేది పెద్ద అంటే అందరికీ తెలుసుకోవాలి, ఆసక్తి కలిగించే అంశం. మనకైతే అన్ని దేవుళ్ళని మనం పూజిస్తాం, ఆరాధిస్తాం, కానీ గిరిజనులు ఎక్కువగా ప్రకృతితో కనెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పూజలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసి ఏ పండుగలు, ఏ పూజలైనా వాళ్ళ ఆచారాలు కూడా చాలా నిష్టగా ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవుడు ఎవరు? గంగదేవుడు. గంగదేవుడు.
ఓకే, ఇది గంగదేవుడికి ఇక్కడ పూజ గది అనమాట. చూడండి ఎంత చక్కగా తోరణాలు కట్టి కర్రలతో ఇదంతా పెట్టి పూజ గదిని బాగా డెకరేట్ చేశారు. ఇంకొక విషయం చెప్పాలి, మనం వెళ్ళే ప్రతి హంట్లో ఇది పేడతో మట్టితో తయారు చేసిన అలికింది కాబట్టి ఎంత చల్లగా ఉందో, చాలా కూల్గా ఉంది. సో ఇవన్నీ కూడా గంగాదేవుడికి సంబంధించిన ఆయుధాలా? అవి దేనికి ఉపయోగిస్తారు మీరు? మేము అడవికి వేటకి వెళ్ళినప్పుడు కూడా ఉపయోగిస్తాం. ఇలాగా మాకు పంట పొలాలు ధాన్యం లాంటివి కోయడానికైనా ఉపయోగిస్తాం. సో అదే మీకు భోజనం పెడుతుంది, అదే కడుపు నింపుతుంది కాబట్టి ఇంకా అదే దేవుడు. దేవుడుగా అంటే పర్టికులర్గా ఏదైనా అంటే పండుగ ఉంటుందా ఈ గంగదేవుడికి? మీరు ఉంటది. ఎప్పుడు చేస్తారు? నాకు అది తెలియదు. ఓకే, ఇటుకల పండుగ మీకు బాగా ఫేమస్ కదా, మీరు మాత్రమే చేస్తారు. ఆ టైంలో ఆ పండుగ చేయటానికి ట్రైబల్ ఏరియాస్కి వచ్చే వాళ్ళ దగ్గర మీరు అంటే కానుకలు అవి అడుగుతారు కదా, అది సాంప్రదాయమా? సాంప్రదాయం. అంటే ఎక్కడికక్కడే తాడులు కట్టేసి టోల్ గేట్లా పెట్టేసి మరి అడుగుతూ ఉంటారు. అయితే ఇంకొకటి, డిమాండ్ ఉండదు, రూపాయి వేసినా కూడా తీసుకుంటారు కదా మీరు. సో మనం టూరిస్టులు కానీ లేకపోతే లోకల్గా ఎవరైనా ఇటువైపు వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు అడ్డగించి మరి ఇలా మేము ఇటుకల పండుగ చేసుకుంటున్నాము, మీ సహాయం ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు ఇస్తారు. తర్వాత మీరేమో బియ్యము పసుపు కలిపిన అక్షింతలేమో కారుకైతే కారుకి, వాళ్ళకైతే వాళ్ళకి పొట్టు పెట్టి బ్లెస్ చేస్తారు.